పొట్టకు సంబంధించి స్త్రీ పురుషుల మధ్య ఒక తేడా ఉంది. అదేంటంటే ఆడవాళ్ళ పొట్ట మగవాళ్ళ పొట్ట కంటే పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా పొట్ట దిగువ భాగం, పొత్తి కడుపు భాగం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో గుండ్రంగా ఉంటుంది. జననేంద్రియాల నుంచి పైకి కొలిచినప్పుడు ఆడవాళ్ళ బొడ్డు మగవాళ్ళ బొడ్డు కంటే పైకి ఉంటుంది. అలాగే ఆడవాళ్ళ బొడ్డు మగవాళ్ళ బొడ్డు కంటే లోతుగా కూడా ఉంటుంది. అయితే పూర్వం మగవాళ్ళలో పెద్ద పొట్ట ఉండడం ధనికత్వానికి, హుందాతనానికి చిహ్నంగా ఉండేది. కాబట్టి విశాలంగా పొట్టలున్న ధనికులు వాళ్ళ పొట్టల్ని గర్వంగా ప్రదర్శించుకునేవాళ్ళు. అందుకే అప్పట్లో స్త్రీలు ఇలా పెద్ద పొట్టలున్న మగవాళ్ళని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడేవాళ్ళు. కానీ ప్రస్తుతం కథ రివర్స్ అయింది. స్త్రీ కూడా సంపాదించడం మొదలుపెట్టింది కాబట్టి ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. అయితే జపాన్లో ఒక కుస్తీ పోటీ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని సుమోలని పిలుస్తారు. ఈ సుమోలందరికీ కూడా పెద్ద పెద్ద పొట్టలుంటాయి. కుస్తీలో వాళ్ళ నడుం భాగం అవతలి వ్యక్తికి దొరకకుండా ఉండేందుకు వాళ్ళు చాంకో నబే అనే ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళ పొట్టలను పెద్ద పెద్దగా పెంచుతారు. ప్రస్తుతం సినిమాల్లోనే కాదు, బయట కూడా బొడ్డును స్త్రీలు యథేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. కానీ ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా స్త్రీ బొడ్డును చూపిస్తే సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపేవాళ్ళు. అరేబియన్ నైట్స్ అనే సినిమాకు డాన్స్ సన్నివేశాలలో డాన్స్ చేసే అమ్మాయి బొడ్డును ప్రదర్శించే భాగాల్ని కట్ చేసేశారు. కానీ తర్వాత మన సినిమాల్లో రాఘవేంద్రరావు హీరోయిన్ల బొడ్డుపై అన్ని రకాల పనులని వేసేశాడు. అంటే ఒకప్పుడు స్త్రీ శరీర భాగాల్లో బొడ్డు అనేది బలమైన సెక్స్ సిగ్నల్స్ని అందిస్తోందనే కదా అర్థం. పూర్వం అరబ్బు రాజ్యాలలో బెల్లీ డాన్సులు వాళ్ళ సంప్రదాయక జానపద డాన్సులుగా చెలామణి అయ్యేవి. కానీ తర్వాత అరబ్బుల్లో మతతత్వం పెరిగాక క్లబ్బుల్లో బెల్లీ డాన్సులు చేసే స్త్రీలు తమ బొడ్డును ప్రదర్శించొద్దు అని కండిషన్స్ పెట్టారు. ఈ బెల్లీ డాన్సులో స్త్రీ 3 రకాలుగా తన బొడ్డు భాగాల్ని కదిలిస్తుంది. ఒకటి, ముందు భాగానికి నడుమును జర్కివ్వడం. రెండోది, నడుం భాగాన్ని గుండ్రంగా మెలితిప్పడం. మూడోది, పొట్ట వద్ద కండరాల్ని అలలుగా కదిలించడం. అయితే ఈ 3వ రకం డ్యాన్స్ చాలా కష్టమైనది. అయితే జపాన్లో మాత్రం పూర్వం పొట్టకు సంబంధించి ఒక పిచ్చి నమ్మకం ఉండేది. పొట్ట శరీరం మొత్తంలో మధ్యలో ఉంటుంది కాబట్టి వాళ్ళు పొట్టకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తరతరాల నుండి సాంప్రదాయకంగా వస్తున్న హరాకిరి అనే ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు కత్తిని పొట్టలో దించుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో రకాల ఈజీ మెథడ్స్ ఉండగా ఎందుకు వాళ్ళు అంత దారుణంగా కత్తితో తమను తామే పొట్టలో పొడుచుకుంటారంటే వాళ్ళు శరీరానికి సెంటర్లో ఉండే పొట్ట మనిషి ప్రాణానికి అత్యంత ప్రధానమైందని భావించడమేనని తెలుస్తోంది.